పాడేరు డీఎస్పీ రాజా నరసింహారెడ్డిపై కొందరు భూబాధితులు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రావుపాడిలో ఓ వ్యక్తికి తమ పొలం అమ్మినట్లు డీఎస్పీ రాజా నరసింహ సేల్ అగ్రిమెంట్ చేశాడు. 67 లక్షల నగదు తీసుకున్న డీఎస్పీ సోదరులు భూమిని రిజిస్ట్రేషన్ చేయలేదు. భూముల ధరలు పెరగడంతో పొలం రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు. డీఎస్పీ రాజా నరసింహారెడ్డి కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని చెబుతున్న బాధితులు వాపోతున్నారు. తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఎస్పీని బాధితులు వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి. ఆనంద్, పాడేరు డిఎస్పీ పై నర్సరావుపేటలో పోలీసులు కేసు నమోదు చేశారు. దీని మీద చూసుకున్నట్లయితే మాత్రం తమ భూమిని అక్రమంగా భూమిని కబ్జా చేశారు. అదే విధంగా చూసుకున్నట్లయితే తమకు ఏదైతే ఉందో అగ్రిమెంట్ చేసిన భూమిని రిజిస్టర్ చేయడానికి తాత్సారం చేస్తున్నారు అంటూ పాటపాటి తిరుపతమ్మ అనే నెలకొంది. వద్ద ఏదైతే ఉందో పిచ్చి మొక్కలు తొలగిస్తుండగా వీరస్వామి దీంతో పోలీస్ స్టేషన్ కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా ఒక వర్షం వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. రాజుతో మాకు అనుభవంగా మాకు వచ్చిందండి. మా పిల్లలిద్దరికి మా అత్తగారు రాశారు. మేము ఇందులో వ్యవసాయం చేసుకుంటూ సుబాబుల తోట పెంచుకుంటామండి. 2020లో కోటపాటి మల్లికార్జునరావు గారు అని అతను వచ్చి మాకు ఈ పొలం ఇవ్వండి, మాకు వేయించరు కావాలి, మాకు ఆనుకొని ఉంది అంటే, లేదండి మేము వ్యవసాయం కుటుంబం, మేము కష్టపడి పని చేసుకునే వాళ్ళం, మాకు ఇది కావాలి అని మేము అమ్మము అని చెప్పామండి. కాదు ఇస్తారా లేదని కాలువలన్నీ ఆపేసి గోళ్లు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మేము అమ్ముకోవాల్సి వచ్చింది. సరే మీకు 1/4 కడతానని చెప్పేసి మా పిల్లలు ఇద్దరు చేత సంతకం పెట్టించిన డబ్బులు తగ్గించి ఇచ్చారు. ఏంటని అడిగితే తీరా చూస్తే మా ఇద్దరికి గట్టిగా అడగంగా నోట్లు రాసిచ్చారు. 5 లక్షలకి 10 లక్షల రూపాయలకు నోట్లు రాసిచ్చారండి. ఇంకా మళ్ళీ డబ్బులు అడగంగా కానీ ఏదన్నా కానీ సమాధానం చెప్పక మీ దిక్కున్న సాటి చెప్పుకోపోండి అని చెప్పి బెదిరించారు మమ్మల్ని. ఆ తరువాత 2021 వాళ్ళ తండ్రి కొడుకులు వాళ్ళ కుటుంబ కలహాల వల్ల వాళ్ళ కొడుకే అతన్ని చంపేశారు. అప్పుడు మేము ఇంకా ఎవరిని అడగాల ఏంటి తెలియదు. ఎన్నిసార్లు ఎవరిని ప్రశ్నించినా మాకు ఎటువంటి సమాధానం లేదు. సరే ఇది ఇలా జరుగుతా మేము ఈ పొలం వ్యవసాయం చేసుకుంటా ఉన్నామండి. తర్వాత వాళ్ళ కొడుకు వచ్చి జైలు నుంచి విడుదల వచ్చినాక నాకు ఈ పొలం ఇస్తారా లేదా అని మళ్ళీ మా కాడికి వచ్చి బెదిరియంగా బాబు నుంచి మాకు కష్టార్జితం మాకు అనుభవంగా మాకు వచ్చిందండి. మా పిల్లలిద్దరికి మా అత్తగారు రాశారు. మేము ఇందులో వ్యవసాయం